స్వాతంత్ర ఉద్యమంలో సిపిఐ ఎంతో పోరాటం చేసిందన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 99 ఏండ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న సిపిఐ శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలని సిపిఐ కోరుతున్నా నేటి పాలకులు అమలు చేయడం లేదని చెప్పిన చాడ మోడీ ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజలను విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు శతజయంత్యుత్సవాల ప్రారంభ సభ్యులు అందులో నీరాజా గారు, సురవరం సుధాకర్ గారు చాలా మంది హాజరైనారు. అక్కడ అంటే 99 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఇదే ఆటుపోట్లు దేశ స్వాతంత్రంలో పోరాటాలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి సంపూర్ణ స్వాతంత్రంగా పిలిపించిన వచ్చిందే ఎన్ని నిర్బంధాలు చేసి దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో తేబాగా పోరాటం, ఉన్నప్ర పోరాటం, కేరళలో ఎన్ని రకాల పోరాటాలు చేసి వేలాది మంది త్యాగాలు చేసి ఒక్క తెలంగాణలో 4500 మంది ప్రాణాలు కోల్పోవడం. అయితే ప్రభుత్వాలపైన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ముందుకు వచ్చిన మరి ఆ రాజ్యాంగం అమలు చేయమని ప్రతి వాడు ప్రతి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రమాణ స్వీకారం చేస్తారు రాజ్యాంగాన్ని అమలు చేయడం. మేము కోరుతున్నాం తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాం. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కూడా ఈ పార్టీ ఇష్టపడరు. రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరికీ విద్య అందుబాటులో ఉండాలంటుంది, అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది, అందరికీ ఇల్లు ఉండాలంటుంది, అందరికీ మరి హక్కులు ఉండాలంటుంది, అందరికీ మరి సంపద అందరికీ అందాలంటుంది, చెందాలంటుంది, శ్రమ దగ్గర ఫలితం కావాలంటుంది, సమయవాదం అంటుంది. ఇది అమలు చేయాలి. అంతేనే అంటే ఈ పాలకులే పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. అందుకని వాళ్ళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ మతోన్మాదంతో ఈ దేశంలో ఉన్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.